సింద్బాద్ అద్భుత యాత్రలు పాత చందమామలోని కథలు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సింద్బాద్ రెండో యాత్ర. కొంతకాలం సుఖాలలో మునిగి తేలాక సింద్బాద్కు విలాస జీవితం మోహం మొత్తింది. అతనికి కొత్త దేశాలు చూడాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని కోరిక కలిగింది. దేశాటన లాభసాటిగా ఉండాలంటే వర్తకం చేయాలి. అందుచేత అతను బజార్లో వర్తకానికి యోగ్యమైన సరుకులు కొని మూటలు కట్టించుకుని వాటితో సహా ఓడల రేవు చేరాడు. త్వరలోనే రేవులోకి ఒక మేలైన ఓడ వచ్చింది. అది సముద్రయానాలకు దివ్యంగా పనికి వచ్చే ఓడ. దానికి అందమైన పెద్ద పెద్ద తెరచాపలున్నాయి. దాన్ని చూడగానే సింద్బాద్కు ఆ నౌకలో ప్రయాణం చేయాలనిపించింది. అతనికి తెలిసిన మరికొందరు వర్తకులు కూడా అందులోనే ప్రయాణం చేస్తున్నారు. సింద్బాద్ తన సరుకును కూడా అందులోనే ఎక్కించి మిత్రులతో ప్రయాణం సుఖంగా సాగుతుంది కదా అనుకున్నాడు. ఆ ఓడ సముద్రం మీద చాలా చురుకుగా ప్రయాణం సాగించింది. అనేక దీవులలో ఓడ నిలిచింది. వర్తకులు అక్కడి అధికారులతో పరిచయం చేసుకుని అక్కడి వర్తకులకు తమ సరుకులు అమ్మి వారి సరుకులు కొన్నారు. ఇలా అనేక వారాల పాటు ప్రయాణం విజయవంతంగా సాగి అనేక తీరాలలో వ్యాపారం జరిగి చివరకు ఓడ ఒక దీవిని చేరింది. అది నిర్జనమైన దీవిలాగా కనపడింది. ఎక్కడా మనుష్య సంచారం లేదు. దీవి మీద ఎత్తైన చెట్లున్నాయి. వాటి మీద రకరకాల పక్షులు మనోహరంగా కూస్తున్నాయి. దీవి మీద సెలయేళ్లు గలగలా ప్రవహిస్తున్నాయి. ఆ ప్రదేశం భూలోక స్వర్గంలాగా ఉంది. వర్తకులు ఓడ దిగి దీవిపైన చెట్ల మధ్యగా షికార్లు చేశారు. సింద్బాద్ కొంత ఆహారం తీసుకుని ఒక సెలయేటి ఒడ్డున చెట్ల నీడన కూర్చుని తిండి తిని పచ్చని గడ్డి మీద పవళించి నిద్రావస్థలో పడిపోయాడు. అతనికి తిరిగి మెళుకువ వచ్చేసరికి దీవి మీద ఎవరూ లేరు. రేవులో ఓడ కనిపించలేదు. అతను రేవులోకి పరిగెత్తి వెళ్లి చూస్తే చాలా దూరంగా తెరచాపలు కనిపించాయి. సింద్బాద్ సంగతి గమనించక మిగిలిన వారితో ఓడ బయలుదేరి వెళ్ళిపోయింది. సింద్బాద్ చూస్తుండగానే ఓడ కనుచూపు మేర దాటిపోయింది. సింద్బాద్ కుంగిపోయాడు. అతని నిస్పృహ వర్ణనాతీతం. అతని సరుకంతా ఓడతో వెళ్ళిపోయింది. అతను కట్టుబట్టలతో ఒక నిర్జనమైన దీవి మీద దిగబడిపోయాడు. తన గతి తలుచుకుంటే అతనికి మతిపోయినంత పని జరిగింది. మొదటి ప్రయాణంలో అతనికి విధి తోడైంది. ప్రతిసారి విధి సహకరిస్తుంది అని ఎలా చెప్పటం? చేతి నుండి జారిపడిన కూజ మొదటిసారి పగలకపోతే రెండోసారైనా తప్పకుండా పగిలి తీరుతుంది. అతను పెద్ద పెట్టున ఏడ్చాడు. తల బాదుకున్నాడు. దేవభోగాలు అనుభవిస్తూ బాగ్దాదులో సుఖంగా జీవించేవాడికి ప్రపంచం చూడాలని, ఇంకా డబ్బు సంపాదించాలని ఎందుకు దుర్బుద్ధి కలగాలి? మొదటి ప్రయాణం సుఖంగా జరిగి ఉంటే పోనీ అనుకోవచ్చు. కానీ అప్పుడు అష్టకష్టాలు పడ్డాడు తాను. కానీ ఇప్పుడేమనుకునేం లాభం? ఎవడికి ఏ విధంగా చావు వచ్చేది ఎవరు చెప్పగలరు? ఈ విధంగా కొంతసేపు తనను తాను తిట్టుకుని ఏడ్చాక సింద్బాద్ తన దిగ్భ్రమ నుంచి, నైరాస్యం నుంచి క్రమంగా కోలుకొని కర్తవ్యం గురించిన ఆలోచనలో పడ్డాడు. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు తానున్న ప్రదేశం ఎలాంటిదో తెలుసుకోవాలి. అందుచేత అతను చెట్ల మధ్యగా నడుస్తూ దీవి లోపలికి బయలుదేరాడు. కొంత దూరం పోయాక అతనికి ఏ క్రూర మృగాలైనా ఎదురు వస్తాయేమో అని భయం కలిగింది. వెంటనే అతను ఎత్తైన చెట్టు ఒకటి ఎక్కి దాని పైభాగం నుంచి చుట్టూ కలయజూశాడు. అతనికి చుట్టూ చెట్లు, పక్షులు, కొండలు, గుట్టలు తప్ప ఇంకేమీ కనిపించలేదు. కానీ ఒక దిక్కుగా ఏదో తెల్లని కట్టడం లాంటిది కనపడింది. అతనికి దాన్ని చేరాలి అన్న ఆత్రం కలిగింది. అతను వెంటనే చెట్టు దిగి ఆ దిక్కుగా నడవసాగాడు. ఏం ప్రమాదం ఎదురవుతుందో అని అతను చిన్న చిన్న అడుగులు వేస్తూ ఆ తెల్లని కట్టడం లాంటి దాన్ని చేరుకున్నాడు. అది ఎత్తైన బుర్జులాగా ఉంది. లోపలికి దారి ఉందేమో అని దాని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. కానీ ఎక్కడా ద్వారం అన్నది లేదు. దాని మీదకు ఎక్కి చూద్దామంటే అది పాలగచ్చులాగా ఉండడం చేత అతని కాలికి పట్టు చిక్కలేదు. దాని ప్రమాణం ఎంత ఉందో చూడడానికి అంగలు లెక్కిస్తూ దాని చుట్టూ మళ్లీ తిరిగాడు. దాని చుట్టూ కొలత 150 అంగలు ఉన్నది. ఎలాగైనా ఆ బురుజులోకి పోయే మార్గం తెలిస్తే బాగుండు అని సింద్బాద్ అనుకుంటుండగా అకస్మాత్తుగా సూర్యుడు అస్తమించి చీకటి వచ్చేస్తున్నట్టు అయింది. సూర్యుడికి కారుమేఘం ఏదైనా అడ్డు వచ్చిందా అనుకోవడానికైనా వేసవికాలం. కారుమేఘాలుండవు. అతను తల ఎత్తి సూర్యుడి దిక్కుగా చూసేసరికి ఒక బ్రహ్మాండమైన పక్షి కనిపించింది. దాని రెక్కలు పెద్ద పెద్ద మేఘాల ప్రమాణంలో ఉన్నాయి. సింద్బాద్ మొదట తాను భ్రమపడుతున్నాననుకున్నాడు. కానీ అతను ఒకప్పుడు గండభేరుండ పక్షులను గురించి విన్నాడు. అది గుర్తొచ్చింది. అవి ఏనుగులను సైతం అవలీలగా ఎత్తుకుని పోగలవు అని యాత్రికులు చెప్పేవారు. అవి సముద్ర మధ్యంలో ఏవో దీవిలో ఉంటాయట. ఇది గండభేరుండ పక్షే అయి ఉండాలి. తాను చూసిన తెల్లని బురుజులాంటిది ఇసుకలో కొంత భాగం కూరుకుపోయిన గండభేరుండ పక్షి గుడ్డు కావచ్చు అని సింద్బాద్ ఊహించాడు.
ఆ ఊహ నిజమే అయింది. ఎందుచేతనంటే ఆ పక్షి తిన్నగా వచ్చి ఆ గుడ్డు మీదనే వాలి తన రెక్కలను దాని చుట్టూ పొదిగి నిద్రకు ఉపక్రమించింది. పక్షి నేల మీదకు వాలే సమయానికి సింద్బాద్ ఇసుకలో బోర్లా పడుకున్నాడు. దాని కాలు ఒక చెట్టు మానులాగా ఉంది. అతను లేచి తన తలపాగా తీసి జములుగా మెలిపెట్టి మోకు తయారు చేసి దానితో తనని తాను ఆ పక్షి కాలికి దృఢంగా కట్టుకున్నాడు. ఎప్పటికైనా ఆ పక్షి లేచిపోతుంది, దానితో కూడా తాను కూడా ఈ నిర్మానుష్యమైన దీవి నుంచి వెళ్ళిపోవచ్చునని, అది మనుషులుండే చోట వాలితే తాను తిరిగి మనుషుల మధ్య పడవచ్చునని అతని ఆశ. సింద్బాద్ తనను తాను కాలికి బంధించుకుంటుంటే ఆ పక్షికి ఈగవాలినట్టయినా ఉన్నట్టు కనపట్లేదు. ఆ పక్షి ఏ రాత్రి వేళ ఎగిరిపోతుందో అని సింద్బాద్ తెల్లవార్లు మేరుకునే ఉన్నాడు. కానీ బాగా తెల్లవారాకనే ఆ పక్షి ఒక భయంకరమైన అరుపు అరిచి గాలిలోకి లేచింది. అది ఎంతో ఎత్తున అతివేగంగా ఎగురుతూ వెళ్ళి ఒక రాతి మీద వాలింది. అది మళ్లీ లేచే లోపల సింద్బాద్ తన కట్టు విప్పుకుని యువతలకు వచ్చేశాడు. మరుక్షణమే ఆ పక్షి గాలిలోకి లేచినప్పుడు దాని కాళ్ల సందున ఒక నల్లని అమిత లావైన పాము ఉండడం సింద్బాద్ గమనించాడు. దాన్ని చూసి అతను రాయనుకున్నాడు. సింద్బాద్ చుట్టూ చూసి భయంతో కొయ్యబారిపోయాడు. అతను దిగింది ఒక లోయ. దాని చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. అవి కూడా లోయవైపు నిటారుగా ఉన్నాయి. వాటి మీదికి ఎక్కడం అసాధ్యం. ఈ లోయ నిర్జలమైనది. ఇక్కడ గడ్డిపరక కూడా మొలవదు. ఇక్కడ ఆకలి దప్పులతో చావడం నిశ్చయం. సింద్బాద్ ఒక ప్రమాద ప్రదేశం నుండి కష్టపడి తప్పించుకుని అంతకన్నా కూడా హెచ్చు ప్రమాదం గల చోట పడ్డాడు. సింద్బాద్ ఆ లోయలో నడవనారంభించాడు. అక్కడి రాళ్లలో మణులు ఉండడం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. కొన్ని చోట్ల మణులు రాళ్ల నుంచి ఊడి కుప్పలుగా పడి ఉన్నాయి. కానీ వాటిని చూసి ఆనందించే అవకాశం కూడా లేకుండా రాళ్ల గుట్టల మధ్యగా పాకుతూ తాటిబొంద ప్రమాణం గల పాములు అతని కంటపడ్డాయి. అవి రాత్రిపూట యథేచ్ఛగా లోయలో అంతటా సంచరించి పగటివేళ గండబేరుండ పక్షుల కళ్ళపడకుండా దాక్కోవడానికి తమ రహస్య స్థలాలకు పోతున్నాయి. సింద్బాద్ తన ఆకలి దప్పులు కూడా మరచి ఈ పాములకు సాధ్యమైనంత దూరంగా మసలుకోవడంతోనే పగలంతా గడిపేశాడు. చీకటి పడే సమయానికి అతనికి ఒక కొండబిలం కనిపించింది. అది అతను దూరదగినంతే ఉంది. అతను ఆ బిలంలో దూరి దానికి రాయి ఒకటి అడ్డం పెట్టాడు. ఇంతలో అతనికి ఒక భయంకరమైన విషయం తెలియవచ్చింది. అతను దూరిన బిలం ఒక పాము చుట్ట. ఆ సంగతి తెలియగానే అతను మూర్ఛపోయాడు. తిరిగి స్పృహ తెలిసి అతను ఆ పాము చుట్ట నుండి బయటకు వచ్చేసరికి రాత్రి గడిచిపోయింది. ఆకలి దప్పులతోనూ భయాందోళనతోనూ సింద్బాద్ చాలా నీరసించిపోయి ఉన్నాడు. అతను బలహీనమైన కాళ్ల మీద నిలబడి తనను ఆ పాము మింగనందుకు సంతోషిస్తూ ఉండగా తపామని ఒక పెద్ద మాంసం ఖండం అతని సమీపంలోనే పడింది. తల ఎత్తి చూస్తే ఎవరూ కనిపించలేదు. కానీ ఎప్పుడో విన్న ఒక మాట అతనికి జ్ఞాపకం వచ్చింది. రత్నాల లోయ నుంచి రత్నాలు సంగ్రహించేవాళ్లు గొర్రెల మాంసం ముక్కలను లోయలోకి విసురుతారు. ఒక్కోసారి రత్నాలు ఆ మాంసంలో ఇరుక్కుంటాయి. తర్వాత గండబేరుండ పక్షులు ఆ మాంసం ముక్కలను తన్నుకుపోయి కొండల మీద ఉండే తమ నివాసాలకు చేరుస్తాయి. రత్నాలు సంగ్రహించేవారు పెద్ద అట్టహాసం చేసి ఆ పక్షులను వాటి నివాసాల నుంచి తరిమేసి ఆ మణులను తెచ్చుకుంటారు. వెంటనే సింద్బాద్ రత్నాల లోయ నుంచి తప్పించుకునే ప్రయత్నం ప్రారంభించాడు. అతను పెద్ద పెద్ద రత్నాలను ఏరి తన ఒంటి మీద చోటున్న చోటలా దాచుకున్నాడు. తర్వాత తన పక్కన పడిన మాంసం ముక్కను తలపాగాతో తన పొట్టకు కట్టుకుని వెల్లికిలా పడుకున్నాడు. కొంచెం సేపట్లో ఏదో పక్షి వచ్చి మాంసం ముక్కతో సహా అతన్ని తన కాళ్లలో ఇరికించుకుని ఎగిరిపోయి తన నివాసం వద్ద దించింది. వెంటనే అది మాంసాన్ని సింద్బాద్ను కూడా ముక్కుతో చీల్చి తన పిల్లలకు మేపసాగింది. అదృష్టవశాత్తు ఇంతలో భయంకరమైన చప్పుళ్లు వినపడ్డాయి. పక్షి ఎగిరిపోయింది. సింద్బాద్ ఒళ్లంతా రక్తం ఓడుతూ లేచి నిలబడ్డాడు. ఆ సమయంలో ఒక వర్తకుడు పరిగెత్తుకుంటూ వచ్చి సింద్బాద్ని చూసి నిర్ఘాంతపోయాడు. తర్వాత మాంసం ముక్కను పరీక్షించాడు. అందులో రత్నాలు లేవు. అతను సింద్బాద్తో, మోసం, దగ, ఎవరు నువ్వు? నా సొత్తు దొంగిలించడానికి వచ్చావా అన్నాడు కోపంగా. సింద్బాద్ శాంతంగా మోసం ఏమీ జరగలేదని, తాను రత్నాల లోయలో ఏరిన రత్నాలు కొన్ని అతనికి ఇస్తానని అన్నాడు. సింద్బాద్ ఇచ్చిన రత్నాలు చూసి ఆ మనిషి మెత్తపడ్డాడు. అతను సింద్బాద్ను తెగ పొగిడి, ఇలాంటి మణి ఒకటి ఉంటే చాలు, ఎంత గొప్ప రత్నవర్తకుడి వద్ద కూడా ఇంత పెద్ద రత్నాలు చూడలేదు, రాజుల వద్ద కూడా ఇలాంటివి ఉండవు అన్నాడు. ఇంతలో మరికొందరు వర్తకులు కూడా చేరారు. సింద్బాద్ తన కథంతా వారికి చెప్పాడు. ఒక మానవ మాత్రుడు రత్నాల లోయలోకి అడుగుపెట్టడము, తిరిగి ప్రాణాలతో బయటికి రావడము వారికి అమిత ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు సింద్బాద్ను అభినందించారు. సింద్బాద్ వారి వెంట వారి గుడారానికి వెళ్ళి తన ఆకలి దప్పులు తీర్చుకుని ఆ పగలు రాత్రి ఏక నిద్రపోయాడు. మర్నాడు ఉదయం అందరూ కలిసి బయలుదేరి సముద్ర తీరాన్ని చేరుకున్నారు. అక్కడి నుండి వారు ఓడలో బయలుదేరి కర్పూర ద్వీపానికి వెళ్లారు.
అక్కడ కర్పూరం చెట్ల కింద ఎంత వేసవిలోనైనా చల్లగా ఉంటుంది. ఆ చెట్ల మానులకు ఘాట్లు పెట్టి కుండలలో వాటి సొనను పట్టి దాని నుంచి హారతి కర్పూరం తయారు చేస్తారు. ఆ ద్వీపంలోనే సింద్బాద్ ఒక రాక్షసి ఖడ్గమృగాన్ని చూశాడు. అది శాకాహారే, కానీ చాలా భయంకరంగా ఉంది. అది తన ముట్టె పైన ఉండే కొమ్ముతో ఏనుగుని అవలీలగా గుచ్చి పైకెత్తగలదు. సింద్బాద్ ఈ కర్పూర ద్వీపంలో కొద్ది రోజులు సుఖంగా గడిపి తాను తెచ్చిన మణుల్లో కొన్ని అమ్మి వెండి బంగారాలు కొన్నాడు. అక్కడి నుండి బయలుదేరి ఎన్నో దీవులు, దేశాలు, నగరాలు చూసుకుంటూ చివరికి తన స్వస్థలమైన బాగ్దాదు చేరుకున్నాడు. మళ్ళీ అతనికి జీవితం రాజోచితంగా వెళ్ళసాగింది. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి అతని అనుభవాలు చెప్పించుకుని ఆశ్చర్యపోయేవారు. సింద్బాద్ 2వ అద్భుత యాత్ర అలా ముగిసింది. మీకు నచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ.